చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేణుస్వామి చెడును ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు విడిపోతారు అని చెప్పంగానే ఎంత దిగజారిపోతున్నారు జనాలంటే, శుభమా అంటూ రెండో పెళ్లి, అరే శుభమా అంటూ ఒకటో పెళ్లి చేసుకుంటారా? రెండో పెళ్లిని శుభము, మూడో పెళ్లిని శుభము, నాలుగో పెళ్లిని శుభం అనే సంస్కృతి కాదురా భారతదేశంలో. సో ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలకు నేను ఏం చెప్తా అంటే, అరే మీరు అమ్మాయిల దగ్గర కాంప్రమైజ్ అయ్యేటట్టుంటేనే పెళ్లి చేసుకోండి, లేకుంటే చేసుకోకండి. ఎందుకంటే అసలు రైట్స్ కోసము, అభివృద్ధి కోసము కొట్లాడాల్సిన స్థాయిలో అమ్మాయిలు లేరు. అమ్మాయిలు మొగోళ్ళని దాటి చాలా రోజులు అయిపోయింది. సో మొగోళ్లకు ఆడోళ్లకు తేడా 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే మగవాళ్ళు 1 కిలోమీటర్ వెనకాల ఉంటే ఆడవాళ్ళు 1 కిలోమీటర్ ముందున్నారు ప్రస్తుత జనరేషన్లో. సో ఇప్పుడు బ్రతకడానికి నానా సంకలు నాకేది మగవాళ్ళు. సో నేనేమంటున్నా, మీరు ఆడవాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయితేనే లైఫ్లో ఎదుగుతారు. సో ఇలా ఎదగండి, సో ఇలా డబ్బు సంపాదించండి. అప్పుడు మీకు చేతుల డబ్బు ఉంటే ఒక అందమైన అమ్మాయి భార్య వస్తుంది. సో ఇలాంటి పనులు మీరు చేయండి. అట్లనే సమాజంలో ఎవడు పడితే వాడు డబ్బులు లేకపోతే ఒక రకంగా హింసిస్తారు, డబ్బులుంటే ఒక రకంగా హింసిస్తారు. సమాజం ఏం చేస్తుంది అంటే, ఎవరిని తప్పుపట్టే పరిస్థితుల్లో మనం లేము. ఇప్పుడు ఎన్నో ఛానల్స్ వచ్చినాయి, ఎంతో యూట్యూబ్ మాధ్యమాలు వచ్చినాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు యూట్యూబ్ ఛానల్ అనేది కుటీర పరిశ్రమ. కుటీర పరిశ్రమ అంటే ఎవడు పడితే వాడు ఒక చిన్న మైక్ కొనుక్కోవాలి, లేకుంటే సెల్ ఫోన్కు మైక్ పెట్టుకోవాలి. వానికంటూ ఒక యూట్యూబ్ ఛానల్, ఒక 10 మంది ఫాలోవర్స్ ఉంటారు, లేదా 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇంకా వాడు బట్టలు ఇప్పుతాడు, ఇంకా మొత్తం జనాలే. ఇంకా వాడికి సబ్జెక్టుతోని పని లేదు. వాడు ఎవరిని తిట్టాలనుకుంటే వాడిని తిడుతూనే ఉంటాడు. దీని మీద బ్రతికే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లెక్క తీస్తే దగ్గర దగ్గర ఒక 500 మంది వెళ్తారు. వాళ్ళకి ఏం పని లేదు. వేణుస్వామి ఇంట్లో పిల్లి ఈనింది 5 పిల్లలు పుట్టినాయి అనగానే వీడు ఇక్కడ పెడతాడు, వేణుస్వామి ఇంట్లో పిల్లి ఈనింది 5 పిల్లలు పుట్టినాయి, 1,00,000 మంది చూస్తారు. అట్లా ప్రతి ఒక్క సబ్జెక్టును వీళ్ళ పనే అది. సో వీళ్ళని తప్పు పట్టలేం. కారణం ఏంటి అంటే, వీళ్ళ బ్రతుకు అనేది అక్కడి నుండి ఈ వర్క్ వల్లనే వస్తుంది, వీళ్ళు చూసేటువంటి యూట్యూబ్ వల్ల వస్తుంది. సో వాళ్ళని నేను తప్పు పడతలేను. నేను ఏమంటున్నా అంటే, అది ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నా. జనాలను ప్రిపేర్ చేస్తున్నా. తప్పు ఏం లేదు, జనాల్ని ప్రిపేర్ చేయడంలో తప్పు లేదు. నువ్వు సెలబ్రిటీ కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, నువ్వు రాజకీయ నాయకుడివి కావాలన్నా, సినిమా హీరో కావాలన్నా, సినిమా హీరోయిన్ కావాలన్నా, నిన్ను టార్గెట్ చేయడానికి 100 మంది, 100 చేతులు, 200 చేతులు 24 hours/7 రెడీగా ఉంటాయి. నువ్వు వాళ్ళ నుండి తప్పించుకోవాలి అంటే నువ్వు చాలా తెలివితో, చాకచక్యంతో బయటపడాలి. అది సీఎం అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, యాంకర్ అవ్వచ్చు, ఒక సినిమా హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు. ఎవరు కాదేది దెబ్బలకు అతీతము. ప్రతి ఒక్కడు ఎక్కడనో దగ్గర దెబ్బలు తినాల్సిందే. ఆ దెబ్బలను తప్పించుకుంటే మీరు బయటపడతారు అని నేను చెప్పదలుచుకున్న పాయింట్. బస్ అంతే. ఓకే. అంటే ఇప్పుడు మ్యాక్సిమం సెలబ్రిటీలు అనుకోండి, సెలబ్రిటీ స్టేటస్ కావాలనుకుంటారు. సినిమా హీరోలు, హీరోయిన్లు అనుకోండి, ఒకప్పుడు గతంలో బాగా సక్సెస్ అయ్యాము, ఇప్పుడు సక్సెస్ అవ్వలేకపోతున్నాం. అంటే ఏదైనా కూడా పేరు ప్రఖ్యాతులు. నిజంగానే మీరు చెప్పినట్టు నిజ జీవితంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తే, అంటే ఆ దిశగా వెళ్ళాలంటే పూజలు ఫలిస్తాయి. పూజలు చేయించడం వల్ల, బికాస్ మీ దగ్గరే అనుకోండి, చాలా మంది హీరోయిన్స్ పూజలు చేయించుకుంటున్నారు, ఆర్టిస్టులు వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. అంటే ఆ పూజల ప్రతిఫలం అనేది నిజంగా ఉంటుందా? మీ పూజల ద్వారా సక్సెస్ వస్తుందా? ఇప్పుడు ప్రగతి అని ఒక ఆర్టిస్ట్ నీకు తెలుసు, ఆమెకి నేను మన పూజ చేసిన. ఆమె సినిమా కోసం నా దగ్గరికి రాలే. గురువు గారు, నేను రెజ్లింగ్లో పోతున్నా, స్పోర్ట్స్లోకి పోతున్నా, నేను స్పోర్ట్స్లో నేను ఎదగాలి అని నా దగ్గరకు వచ్చింది. నేను వీడియో పెట్టాను నేను సోషల్ మీడియాలో, ఆమె సిల్వర్ సాధించింది. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, ప్రతి అమ్మాయి సినిమా హీరోయిన్ కావాలని రాదు. నేను ఎందుకు చెప్తా బయటికి? అసలు నేను ఎందుకు చెప్పాలి బయటికి? అరే జ్యోతిషం అనేది నా వృత్తిరా భయ్. నా దగ్గరికి 190 మంది వస్తారు. నీకెందుకు? ఎవ్వడి పని వాడు చేసుకుంటే దరిద్రమే లేదు. ఇది నా పని, నేను చేసుకుంటున్నా. గ్రహాల గురించి నువ్వే మాట్లాడి, తొక్కా తోట గురించి నువ్వే మాట్లాడి, ప్రతిదాని గురించి నువ్వే మాట్లాడి, నా దగ్గరికి సినిమా హీరోయిన్ వస్తుంది, ఒక కాల్గర్లు వస్తుంది, ఒక మర్డర్ చేసేటోడు వస్తాడు, ఒక మానభంగం చేసేటోడు వస్తాడు, ఒక స్మగ్లర్ వస్తాడు. రైట్? మంగళ షాప్ ఉంది, మంగళ షాప్లోకి పోగానే రాగానే కూర్చోగా, ఏమండి మర్డర్ చేస్తారా మీరు, ఏం చేస్తారు మీరు అని అడగాలవని. మంగళోడు పోగానే టకట కత్తెర పట్టుకుంటాడా? డాక్టర్ దగ్గరికి పోతావు, పోగానే ఫస్ట్ పోగానే, హలో అండి మీరు ఏం చేస్తుంటారండి? నిన్ననే అండి ఒక మర్డర్ చేసి వచ్చిన. ఓకే, నేను ట్రీట్మెంట్ ఇవ్వనండి. ఇదా మంగలి, చాకలి, డాక్టరు, బాపనోడు ఎవడొచ్చినా చేయాల్సిందే పని. నేను కూడా అంతే. నా దగ్గరికి
ఒక అమ్మాయి వచ్చింది, ఒక వేశ్యనే వచ్చిందమ్మా, కాల్గర్లు వచ్చింది అనుకుందాం. వచ్చి నా ముందర కూర్చుంది, గురువు గారు నాకు వశీకరణ కావాలి. వశీకరణ అంటే ఏంది? నాకు జనాలు ఎక్కువ కావాలి, వీటులు కావాలి అన్నదనుకో. అంటే నిజంగా నేను అఫీషియల్గా మాట్లాడుతున్నా. ఇన్ కేసు ఏ బ్యాంకాక్ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, నేను మాట్లాడేది, ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర కూర్చున్నప్పుడు నేను పూజలు చేస్తా, తప్పే ఉంది. ఒక హీరోయిన్ వచ్చింది, వశీకరణం కావాలి, చేస్తా. వశీకరణం అంటే క్రష్ అమ్మ. ఇక్కడ క్రష్ అంటే నిన్ను ఆకర్షించడం, తప్పే ఉంది. సో ఇప్పుడు ఒక పేకాట ఆటోడు వస్తాడు, గురువు ఒకప్పుడు వశీకరణ అంటే అదో రకమైన భూతకరమైన విద్యగా చూసేవాళ్ళు కదా గురువు. అదే చెప్తున్నా, నాలెడ్జ్ లేకపోవడము. నిమ్మకాయలు పెట్టంగానే క్షుద్ర పూజలు అంటారా? పిచ్చినా కూడా కల్లారా, శ్రీకాళహస్తిలో పెట్టేది నిమ్మకాయలే, తప్పే ఉంది. ఎప్పుడన్నా శ్రీకాళహస్తికి పోయినావు కదా, రావుకేత పూజ చేయించుకున్నావా? నిమ్మకాయలతో చేస్తారు. రెండవది పసుపు కుంకుమ కలిపి పూజ చేస్తారు కాళహస్తిలో. అబ్జర్వ్ చేసాను, గుర్తుంచుకో. తాంత్రికములో అంటే తంత్ర మార్గములో ఎప్పుడైతే పసుపు కుంకుమ కలుపుతారు లేదా కుంకుమ ఒకటే ఉంటుంది, దాన్నే తంత్ర మార్గం అంటారు. నిమ్మకాయలు ఉంటాయి అక్కడ. అంటే శ్రీకాళహస్తి గుడిలో చేతబడులు చేస్తారా? అంటే నువ్వు బట్టకాల్చి మీద వేయాలంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, నీకు సబ్జెక్ట్ లేకుండా నువ్వు మాట్లాడుతావు. ప్రతి ఒక్కడికి వామాచారం అంటే తెలియదు, పండితులకు తెలియదు. అంటే వీడు మాట్లాడవు, తెలియదు అన్నాడు అనుకో, ఇజ్జత్ పోతుంది. తెలియదు అంటే ఇజ్జత్ పోతుంది. అయితే గురువు గారు, మొదటి నుంచి మీరు ఒక మాట అంటుంటారు, నేను జ్యోతిష్యం చెప్తున్నాను, నా వృత్తే అది అని ఉంటారు. మీరు జ్యోతిష్యాలు చెప్తారు, ఉండేదేమో చాలా సాత్వికంగా ఉంటారు. ఈ మాటలు ఉన్నాయి కదా, ఒక్కొక్కసారి బయటికి నుంచి వచ్చే మాటలు ఉంటారు. మీరు చేసే పూజల్లో ఈ మాంసాహారం, మందు ఉపయోగించి చేస్తున్నారు. మీరు మాట మొదలు పెట్టేటప్పుడే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మీ లాకెట్ లో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇప్పుడు మీరు చూస్తే ఆ షర్ట్ లో కూడా వెంకటేశ్వర స్వామి నామాలతో ఉంది. అంటే మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ ముట్టయితే దేవుణ్ణి దర్శించుకోం. ఎంతో నిష్టతో తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టేటప్పుడు మన ఆలోచనలు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. అలా ఉంటూ ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఎంతో శుద్ధిగా నిష్టగా ఉంటాం. కానీ ఇటు మీరు చూస్తే ఇంకొక సైడు కామాఖ్య అమ్మవారు కావచ్చు, మీరు చేసే పూజలు కావచ్చు, ఈ వశీకరణ కావచ్చు, ఇవన్నీ క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి. అసలు మీరు ఎలా మారిపోయారు? అసలు ఇదంటే ఎదుటి వారికి మంచి చేయాలి, లేదంటే ఇలా చేస్తే వాళ్ళకి మంచి అవుతుంది అని చెప్పి ఇలా మారారా? ఏం లేదు, సైన్స్ గొప్పది, సైన్స్ గొప్పది అని చెప్పే మనుషులు సైన్స్ కోసము చాలా విధాల రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొస్తారు. సమాజంలో గంజాయి మంచిది కాదు, కానీ మనం వేసుకునే టాబ్లెట్లో గంజాయి ఉంటుంది. నీకు తెలుసా? అల్ట్రాసెట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, దాంట్లో గంజాయి ఉంటుంది. ఎందుకు వాడుతున్నాం గంజాయి? మెడిసిన్కి ఎందుకు వేస్తున్నావు? సమాజాన్ని నాశనం పట్టిస్తారా మీరు? స్టిరాయిడ్స్ ఉంది, ఎందుకు స్టిరాయిడ్స్ వాడుతున్నాము? అవి స్టిరాయిడ్స్ అంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని మనకు తెలుసు, కానీ రోగం కోసం వాడుతున్నాం, తొందరగా తగ్గడం కోసం వాడుతున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామి, నువ్వు చెప్పినటువంటి గణపతి, వీళ్ళందరూ కూడా సాత్విక దేవతలు. వీళ్ళందరూ చాలా సాత్వికంగా ఉంటారు. నేను మాట్లాడే దేవతలు ఉగ్రదేవతలు. వీళ్ళను పూజించాలి అంటే దమ్ము కావాలి, ధైర్యం కావాలి, ప్రాసెస్ ఉంటుంది. వీళ్లకు గురుముత మాకు ఒక గురువు ఉంటాడు, ఆయన ద్వారా మంత్రం నేర్చుకోవాలి. మీరు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు? ఇవన్నీ నేను నేర్చుకొని వచ్చిన కామాఖ్యాల, కాబట్టే కామాఖ్యాన్ని ఇక్కడ ప్రమోట్ చేసిన.